ఇక వికాస్ ముక్కు పుడక తీసుకుని కారులో సేటు దగ్గరికి వెళ్తూ ఉండగా అక్షయ వికాస్ కార్ ని వెంబడిస్తూ ఉంటుంది. మరోవైపు అవని ఇంట్లో అక్షయ కోసం వెతుకుతూ ఉండగా అంతలో పెద్దరాజు, చింటూ, వసంత అక్కడికి రావడంతో వాళ్ళని అక్షయ గురించి అడుగుతూ ఉంటుంది. మాకు తెలియదు అని చెప్పడం అవని టెన్షన్ పడుతూ ఉండగా శేఖర్ కూడా వచ్చి గార్డెన్ లో కూడా లేదు అవని అని చెప్పగానే అవని షాక్ అవుతూ ఉంటుంది. అంతలో ప్రసాదరావు, వేదవతి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అక్షయ కనిపించట్లేదు మావయ్య అని చెప్పడంతో ప్రసాదరావు షాక్ అవుతూ ఉంటారు. అంతలో లావణ్య, నిహారిక వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. చింటూ అక్షయ చాలా సెన్సిటివ్, గ్రాని అన్న మాటలకి అలిగి ఎటైనా వెళ్ళిపోయిందో ఏమో అని అంటూ ఉండగా అలా జరిగితే మంచిదే కదా, దరిద్రం వదిలిపోతుంది అని శౌర్య అనగానే వెంటనే ప్రసాదరావు చాలా కోపంగా శౌర్య అని అరుస్తూ ఉంటాడు. అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోతే శని వదిలిపోతుందని అత్తయ్య అన్నారు కదా మావయ్య, అందుకే అంది అని నిహారిక వెనకేసుకొస్తూ ఉండగా వేద ఆవేదనలో అన్న మాటలకి మీరన్న మాటలకి చాలా తేడా ఉంది అని ప్రసాద్ అరుస్తూ ఉంటాడు. ఇంతకీ అక్ష ఏమైనట్టు అని వసంత అంటూ ఉండ నాకు ఒకటి అనిపిస్తుంది, ముక్కు పుడకతో జంప్ అయిపోయి ఉంటుంది అని లావణ్య అనగా వదినా అని శేఖర్ పెద్దగా అరుస్తూ ఉంటాడు. రే ఎందుకు అరుస్తున్నావురా, వదిన అన్నది నిజమే కదా అని కిట్టు అనగానే రే రే అమ్మోరు తల్లి గురించి అంత దారుణంగా మాట్లాడకండి రా, కళ్ళు పోతాయి అని పెద్దరాజు అంటూ ఉండగా దారుణం ఏముంది, అది నిజమే కదా, ముక్కుపుడక కోసం మీ ఇంట్లో యుద్ధాలు జరిగాయి. నా ఇంట్లోకి అనామకురాలుగా వచ్చిన అక్షయ ఇంటి వారసురాలుగా అవతారం ఎత్తి చివరికి నా కులదైవమైన అమ్మవారిని మోసం చేస్తుంది. ఆ పాపం ఊరికి వదిలిపెడుతుందా ఏంటి అని వేదవతి అంటుంది. నిజాలు మాట్లాడకుండా నిర్ధారణ చేసుకోకుండా అలా మాట్లాడకుండా వేద అని ప్రసాద్ అరుస్తూ ఉంటాడు. అత్తయ్య గారు పూర్తిగా విచక్షణ కోల్పోయింది మావయ్య అని అవని అనగానే కాస్త చిన్న పెద్ద చూసుకొని మాట్లాడవని అని వసంత అంటూ ఉంటుంది. ఇంటి పెద్ద దిక్కు పెద్దరికాన్ని కోల్పోయి చిన్నపిల్ల గురించి అలా మాట్లాడుతుంది, ఇంకెలా మాట్లాడమంటారు అని అవని అడుగుతూ ఉండగా పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవారు కాదక్క, నేను ఇంట్లో చిన్నవాడుగా పుట్టడం నేను చేసుకున్న పాపంలో ఉంది, అవని చిన్న కొడుగా రావటం అవని చేసుకున్న పాపంలో ఉంది అని శేఖర్ అంటూ ఉండగా బావా అక్షయ ఎటు వెళ్ళిపోయిందో పదా వెళ్లి వెతుకుదాం అని అవని శేఖర్ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా మళ్ళీ ఇంటికి ఏదో దాపరించింది, అందుకే ఇలా జరుగుతుంది అని పెద్దరాజు అంటూ ఉండగా ఆ పిల్ల దయ్యం ఈ ఇంటి పెద్ద కొడుకుని మింగేయాలని చూస్తుంది, దానికి ఇంకా ఈ ఇంటి గడప దొక్కే అదృష్టం అర్హత రెండూ లేవు అని లావణ్య అంటూ ఉండగా నువ్వు లేవని అన్నావంటే ఉన్నాయని అర్థం, అక్షయ తిరిగి వస్తుంది అని చింటూ అంటుంటే అయ్య బాబోయ్ వదిన వీడు అమెరికాలో చెడిపోలేదు, ఇక్కడికి వచ్చాకే చెడిపోయాడు అని కిట్టు అంటుంటే మిమ్మల్ని చూస్తే అమెరికాలో పెరిగిన వాడే కాదు అమెరికా ప్రెసిడెంట్ అయినా చెడిపోతాడు చిచి అని చిరాకు పడుతూ పెద్దరాజు లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక చింటూ అక్షయ ఎక్కడున్నావు, తొందరగా ఇంటికి తిరిగిరా, అమ్మ అన్నపూర్ణదేవి నా బెస్ట్ ఫ్రెండ్ అక్షయకి ఏమీ కాకూడదు అని మనసులో అమ్మవారిని వేడుకుంటూ ఉంటాడు. మరోవైపు అక్షయ వికాస్ కారుని అలా వెంబడిస్తూ వెళ్తూ ఉండగా వికాస్ కారు సడన్ గా దారిలో ఆగిపోతుంది. దాంతో అక్షయ కూడా ఆ కారుకి కొద్ది దూరంలో ఆగిపోయి ఆయాస పడుతూ ఉండగా అంతలో అదే దారిలో చింటూ అక్షయను వెతుక్కుంటూ సైకిల్ మీద వస్తూ అక్షయను చూసి అక్షయ నీ గురించి మీ మమ్మీ డాడీలు కంగారు పడుతున్నారు, నిన్ను వెతకడానికే బయలుదేరారు, నేను కూడా నిన్ను వెతుకుతూ వచ్చాను, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ముక్కు పుడక ఎవరి దగ్గర ఉందో తెలిసింది చింటూ అని చెప్తూ ఉంటుంది. ఎవరి దగ్గర ఉంది అని అడగానే అదిగో అతని దగ్గర ఉంది అని వికాసం చూపిస్తూ అతని గతంలో మా అందరినీ మోసం చేశాడు, అతని మంచోడు కాదు, అతని దగ్గరికి ముక్కు పుడక ఎలా చేరిందో అర్థం కావట్లేదు అని అక్షయ అనగానే సరేరా వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి ఇద్దరు అలా వెళ్ళబోతూ చూస్తూ ఉండగా వికాస్ కారు స్ట్రబుల్ ని బాగు చేసుకుని వెళ్ళబోతూ ఉంటాడు. ఇక దాంతో వెళ్ళిపోతున్నాడు చింటూ ఏదో ఒకటి చేయి అని అక్షయ. ఇక దాంతో చింటూ అక్కడ ఒక తాడు కనబడగానే ఆ తాడు తీసుకొని వికాస్ కారుకి గ్యాలం వేసి సైకిల్ కట్టుకొని ఇక వికాస్ కారు వెనకాలే అక్షయాన్ని తీసుకొని సైకిల్ వెళ్తూ ఉంటారు. మరోవైపు శేఖర్ అవని అక్షయాన్ని వెతుకుతూ ఒకవైపు ముక్కు పుడకపోవడం, మరోవైపు అక్షయ కనిపించకుండా పోవడం, మనకి ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తాయో అర్థం కావట్లేదు బాబా, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఒక రోజు కూడా గడవలేదు అని ఇద్దరు కూడా అక్షయాన్ని వెతుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అంతలో సుజాత్తో ఒక ఆవిడ మీ చెల్లి కూతురికి ఇంకా వేదవతి గారు ముక్కు పుడకని ఎందుకు అప్పగించలేదో అర్థం కావట్లేదు, ఆ పిల్ల మహజాతకురాలే కదా అని అడుగుతుండగా అక్కడే వచ్చింది సమస్య, నా చెల్లెల్ది నా కూతురిది మంచి జాతకమే అయినా సరే వాళ్ళకి తిప్పలు తప్పట్లేదు అని సుజాత కూడా ఆవిడతో మాట్లాడుతూ ఉంటుంది. అంతలో అవని శేఖర్ దారిలో కనిపించిన వాళ్ళని కూడా అక్షయ గురించి అడుగుతూ అలా వెతుక్కుంటూ వస్తూ ఉండగా సుజాత వాళ్ళని చూసి అవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అక్షయ కనిపించట్లేదక్క, ముక్కు పుడక కనిపించకపోయేసరికి మనస్తాపం చెంది ఎటో వెళ్ళిపోయింది, ఏమైనా చేసుకుంటుందేమోనని భయంగా ఉంది వదిన, మీకు కూడా అక్షయ ఎక్కడైనా కనిపించినా మా అన్నయ్యకి క్యాబ్ ఉంది కాబట్టి తనకు కూడా ఎక్కడైనా కనిపిస్తే మాకు వెంటనే ఫోన్ చేయి, చిన్న పిల్ల మీద అందరూ ప్రభావం చూపిస్తున్నారు, చిన్నతనం నుంచి మనం కష్టాలు అనుభవిస్తూ వస్తున్నాం,
ఇప్పుడు నా కూతురు అనుభవిస్తుంది. పూజారి గారి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితం మారిపోతుంది అని అనుకుంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఒక కారణ జన్మరాలకి ఇలాంటి గతి పట్టడం ఏంటో మాకు అంతు చెక్కట్లేదు అని అవనేసి చెప్పుకొని బాధపడుతూ ఉండగా, మీరేం బాధపడకండి, అక్షయ మీలాగే ధైర్యవంతురాలు, ఓపిక సహనం ఉన్న పిల్ల, కష్టాన్ని ఎదురెదుతుందే తప్ప ఏమీ చేసుకోదు. మీరు వెతకండి, నేను వెతుకుతా అని ధైర్యం చెప్పి సుజాత కూడా వెతకడానికి వెళ్తూ ఉంటుంది. ఇక అవనేశకర్ కూడా అక్షయను వెతుకుతూ ఉంటారు. అంతలో నిహారిక వికాస్ కి ఫోన్ చేసి ఎక్కడి వరకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది. ఆన్ ద వే, నేను చెప్పిన ప్లేస్ దగ్గర సేట్ వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళగానే ఒక పని అయిపోతుంది, యూ డోంట్ వరీ అని చెప్తూ ఉంటాడు. నిన్నెవరూ ఫాలో అవ్వకుండా చూసుకో. లాస్ట్ టైం మనం భైరవ అనే మాంత్రికుడి దగ్గర నుంచి బాగానే లాభం పొందాం. ఇప్పుడు కూడా అలాంటిదే జరగాలి. ఈ డీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు అని నిహారిక చెప్తూ ఉండగా, నిహారిక చూపు పెడితే ఎందుకు ఫెయిల్ అవుతుంది, మన చూపు పెడితే పచ్చని గడ్డి కూడా బగ్గుమంటుంది కదా అని వికాస్ అంటాడు. నీ ఫోన్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి నిహారిక ఫోన్ పెట్టేస్తుంది. అయిపోతుంది బంగారం, మన పని అయిపోతుంది, నువ్వు ప్రశాంతంగా ఉండు పదా అని ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడుకుని అలా ఎదురుగా చూడగా లావణ్య వసంత చాలా కోపంగా చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ మొత్తం వినేసా అయిపోయాం అని ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉండగా, లావణ్య వసంత ఇద్దరు దగ్గరకు వెళ్లి, ఇది మేము ఊహించలేదు నిహారిక, మనం అందరం ఒకే పార్టీ అనుకున్నాం, మా దగ్గర మీరు ఇలాంటి రహస్యాలు నడుపుతున్నారా అని అడుగుతూ ఉంటారు. అంటే అది అని నిహారిక అంటుండే, చెప్పండి, ఏదో వాటా అని మన పని అయిపోతుంది అని అంటున్నారు కదా, అదేంటో చెప్పండి అని లావణ్య అడగటంతో వాళ్ళిద్దరూ అసలు విషయం వెళ్లేదనుకుని ఇద్దరు చాలా రిలాక్స్ అయిపోతాం, బతికిపోయాం అని మనసులో అనుకుంటూ, ఏముంటుంది వసంత గారు, మీ తమ్ముడు ఎప్పుడు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటాడు కదా, మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి అని నిహారిక అబద్ధాలు చెప్తూ ఉండగా, ముక్కుపడక విషయంలో మీరైతే ఎలాంటి స్కెచ్ వేయలేదు కదా, చెప్పండి అని లావణ్య అడగటంతో, ఎంత మాట అన్నావక మమ్మల్ని అనుమానిస్తావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నువ్వేమైనా తక్కువ తనవా అని లావణ్య అంటుంటే, ఏది ఏమైనా మనం కలిసే పంచుకుందాం అనుకున్నాం, మీకు తెలియకుండా ఏమి చేయను, కావాలంటే మీ మీద ఒట్టు, లేకపోతే మా అక్క మీద ఒట్టు అని కిట్టు అంటుంటే, ఒరే ఒరే నీకు దండం పెడతాను, నాకు ఇంకా బతకాలని ఉంది, కావాలంటే మీ మీద ఒట్టు వేసుకో అని వసంత అంటూ ఉండగా, సరే ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటూ ఉండండి అని లావణ్య చెప్పడంతో, షేర్ అక్క, నీకు చెప్పకుండా మేమేం చేయము అని నిహారిక చెప్పడంతో లావణ్య వసంత అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అంతలో వేదవతి అక్షయ బయటకు పోయింది, అటు నుంచి అటు ఎటైనా వెళ్ళిపోతే బాగుండు అని అంటూ ఉండగా, ఏం మాటలవి వేదా అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు. అందులో వసంత వాళ్ళందరూ వచ్చి, అక్షయ వెళ్ళిపోతే మరి ముక్కుపొడక సంగతి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది. అమ్మవారే దాన్ని రప్పించుకుంటుంది, ఆ నమ్మకం నాకుంది అని వేదవతి అంటుంది. మీరు అన్నట్లు అక్షయ తిరిగి రాకపోతే మన ఇంట్లో గొడవలే ఉండవు, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని నిహారిగా కిట్టు అంటూ ఉండగా, చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక మాట చెప్తూ ఉండేది, మనం ఎవరికైనా మంచి మాటలు చెప్పినప్పుడు విన్నప్పుడు వాళ్ళు చెడిపోయినప్పుడు చూసి ఆనందించాలరా అని పెద్దరాజు అంటూ ఉండగా, సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఇప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు చెప్పావు అని వసంత అడుగుతూ ఉంటుంది. సందర్భం ఎందుకు కాదు, మీకు మంచి మాటలు చెప్తుంటే వింటున్నారా ఏంటి అని పెద్దరాజు అంటూ ఉండగా, ఇదిగో ఇళ్ళ రకం, ఏదైనా చెప్పాలి అనుకుంటే స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా అని సౌరి అడుగుతూ ఉంటుంది. అమ్మోరు తల్లి ఇంటికి రాకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు, నేను చెప్తున్నాను వినండి, గురువు లేని బడి, దేవుడు లేని గుడి, అక్షయ లేని ఘట్టం లేని వంశం ఎన్నటికీ బాగుపడవు, అర్థం చేసుకుంటే మంచి జరుగుతుంది అని పెద్దరాజు అంటూ ఉండగా, అంతలో అవనేశ్ రావడంతో, అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందా అమ్మా అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అన్నయ్య అని ఎవరి ఉంటుంది, నీ కూతురు కనిపించకూడదని ఇక అందరూ తెగ మొక్కుతున్నారమ్మా అత్తయ్యతో సహా అని పెద్దరాజు చెప్పడంతో అవనేశ్ షాక్ అయిపోతూ, నా కూతురు రాకూడదు అని మీరు మొక్కుతున్నారు, నా కూతురు ఎక్కడున్నా రావాలని మొక్కుతాను, నా కూతురు నిర్దోషి అని నిరూపణ అయ్యేంత వరకు మొక్కుతాను అని చెప్పేసి అంటూ అవని చాలా కోపంగా పూజ గదిలోకి అడుగు పెట్టబోతూ ఉండగా, ఆగు అని అరుస్తూ వేదవతి అవన్ దగ్గరికి వెళ్లి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అమ్మవారి గదిలోకి వెళ్ళొద్దు అని అరుస్తూ ఉంటుంది. ఎందుకు వెళ్ళకూడదు, నేను వెళ్తాను, వెళ్లే హక్కు నాకు, ఆపే అధికారం మీకు లేదు, ఇన్ని రోజులు మీ కంటి చూపులకి భయపడ్డాను, మీ ఆజ్ఞలకి తల వంచాను, మీ శాసనాలకి కట్టుబడి ఉన్నాను, ఇప్పుడు నా కూతురు విషయానికి వస్తే మీరు గీతలు గీస్తే దాటకుండా ఉంటాను అని అనుకోకండి, అమ్మవారు మీ ఒక్కరికే సొంతం కాదు, ఈ గదిలోకి మీరొక్కరే వెళ్లాలని రూలు లేదు, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు వెళ్తారు అని అవని అంటుంది. నీ భార్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, నువ్వేం మాట్లాడవేంట్రా అని వేదవతి అడుగుతూ ఉండగా, ఏం మాట్లాడమంటావమ్మా, తల్లి తరపున కొడుకు నిలబడ్డానికి నువ్వేం మిగిల్చుకున్నావని మాట్లాడాలి, మా కూతురు తిరిగి ఏంటి రాకూడదని కోరుకుంటున్నావు, ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా చిన్న పిల్ల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు, ఇది నీకు ధర్మంగా ఉందా అమ్మా, ఇప్పుడు నేనే కాదు నువ్వే కాదు ఆ దేవుడు వచ్చిన ఆపన ఆగదు, కూతురు కోసం అవని ఎంత దూరమైనా వెళ్తుందమ్మా అని శేఖర్ వేదవతితో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అవని పూజ గదిలోకి అడుగు పెట్టి లోపలికి వెళ్ళి, ఏంటి అలా చూస్తున్నావు, చిన్న పిల్ల మీద దుర్మార్గులు కుట్ర పన్నుతుంటే నువ్వు
మౌనంగా చూస్తూ ఉన్నా పడిన నిందలు తట్టుకోలేక నా కూతురు ఎటో వెళ్ళిపోయి ఆ పసి హృదయాన్ని ఎందుకు నలిపిస్తున్నావు? ఇంత దయలేని గుండా నీది, ఇంత మమకారం లేని మనసా నీది. నా కూతురు గురించి నాకు తెలియాలి, ఆ ముక్కుపుడి గురించి నాకు తెలియాలి. అప్పటి వరకు నీ ముందే నిరాహార దీక్ష చేస్తాను. గతంలో నువ్వు నాకు చాలా అన్యాయం చేసినందుకు నీ మొహం చుట్టం మానేశాను, నీ ముందుకు రావటం మానేశాను, ఎన్నో సంవత్సరాలు నిన్ను దూరం చేసి పూజలు చేయటం కూడా మానేశాను. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చింది అని అవని అమ్మవారిని చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది.